వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. నిన్న చూసినాం కదా ఆశా వర్కర్ల మీద పోలీస్ జులుం ఎంత చేసిందనేది. వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు ముట్టడికి వచ్చిన వాళ్ళను ఆ అమ్మాయిలు మహిళలు అని చూడకుండా ఇక్కడ పోలీస్ జులుం అనేది వాళ్ళ మీద ఏ విధంగా చేశారనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరు చూసిన విషయమే. సో ఇప్పుడు కొంతమందిని మాత్రం ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్కు తీసుకురావడం అనేది జరిగింది. ఇప్పుడు మనము ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం పోలీస్ బలగాలు మాత్రము ఎక్కడిదెక్కడ మోరించి ఉన్నారు. ఇక్కడనే పోలీసులు అధిక సంఖ్యలో ఇక్కడ అంటే లోపలికి ఎవరిని అంటే ఆశా వర్కర్లను అంటే నిన్న దెబ్బలు ఎవరైతే పడ్డారో ఎవరైతే అవస్థకు గురయ్యారో వాళ్ళ దగ్గరికి పోదామని మనం పోవడానికి మనం ప్రయత్నిస్తే కూడా ఎవరిని కూడా పోనీయకుండా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు బంధువులను కావచ్చు ఎవరిని కూడా ఈ ఉస్మానియా హాస్పిటల్ను అంటే వాళ్ళని పరామర్శించడానికి పోవడానికి పోనివ్వకుండా అడ్డుపడుతున్నారు ఇక్కడ పోలీసులు. మనం చూస్తున్నాం ఎక్కడికెక్కడ అంటే ఎవరిని కూడా అక్కడ లోనికి అలౌట్ చేయడం అనేది లేదు. అంటే ఇప్పుడు మనకు తెలుసు ఇద్దరు పేషెంట్లు మాత్రం అక్కడనే లోపల ఉన్నారు. ఒక ఆమె రహీం బేగం అని ఇంకొక ఆమె సంతోష్ అని ఇద్దరు కూడా అక్కడనే ఉంటే వాళ్ళని ఎవరిని కూడా వాళ్ళను పరామర్శించడానికి కావచ్చు ఇక్కడ యూనియన్కి సంబంధించిన లీడర్ అయినా వస్తున్నారు. సో మరి రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చినా కానీ ఎవరిని కూడా ఇక్కడ అనౌట్ చేయడం లేదు. సో అదే విధంగా ఇక్కడ మనతో పాటు ఇప్పుడు సంతోషం ఉన్నది ఇక్కడ పేషెంట్. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ నిన్న ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు ఇక్కడ మీరు వచ్చారు? నిన్న మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో మా ఆశా వర్కర్లను ఉద్దేశించి 2 డిమాండ్లు పెట్టడం జరిగింది. నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆ డిమాండ్లకు సంబంధించి మా డిహెచ్ గారికి కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇద్దాము మాస్ మెమోరాండం పేరుతోని కొంతమందిని ముఖ్యుల్ని అక్కడికి పిలవడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆ మెమోరాండం ఇస్తే అసెంబ్లీలో చర్చ తప్పకుండా వస్తుంది మీడియా ద్వారా బయటకు వచ్చి అనే ఉద్దేశంతో ఒక వినతి పత్రం ఇవ్వాలని మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ మేము అక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాము. 10 గంటల నుంచి అక్కడికి అందరూ చేరుకోవడం జరిగింది. 12 గంటలకి దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి చాలా దూరాల నుంచి వస్తున్నారు కాబట్టి 12 గంటలకు మేము అందరం రీచ్ అవుతాము. 12 గంటలకు వినతి పత్రం ఇచ్చేసి వెళ్ళిపోతామని చెప్పేసి మేము ఏ గొడవలు చేయం సార్, మాకు గొడవలు అవసరం లేదు. జస్ట్ వాళ్ళు మమ్మల్ని గుర్తించి 9,000 సరిపోవు 18,000 ఇవ్వాలి మీకు ఇస్తామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఈ సమావేశాల సందర్భంగా మేము రిప్రజెంటేషన్ ఇస్తే త్వరగా అది ఫోకస్ అవుతుంది, సమావేశాలలో చర్చకు వస్తుంది అనే ఉద్దేశంతో జస్ట్ వినతి పత్రం ఇద్దామని వచ్చినాము. మేము ఏ గొడవలు చేయము. 12 గంటలకు ఎగ్జాక్ట్గా 12 గంటల వరకు మాకు సమయం ఇవ్వండి. 12 గంటలకు అందరు రీచ్ అవుతారు. రిప్రజెంటేషన్ మరి నిన్న అంతగానం గొడవ అక్కడ పోలీసుల మీకు వాగ్వాదం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఆశా వర్కర్ల మా మీద దాడి చేశారని పోలీసులు అంటున్నారు. మీకు కూడా చాలా మందిని అక్కడ బండ్ల అనగబట్టడం ఒత్తేయడం అనేది మీ కాలేజ్ చేతులకు చాలా దెబ్బలు తాకినాయి, సొమ్మసీలు పడిపోయారు అన్న పరిస్థితి ఆశా వర్కర్లను చూస్తున్నాం. ఎందుకు మీకు వాళ్ళకి మధ్య ఎక్కడ ఆ వాగ్వాదం చోటు చేసుకుని 5 నిమిషాలలోనే వాళ్ళు తీవ్ర ఉత్సాహం చూపించారు. అక్కడ 5 నిమిషాలు మేము 12 గంటలకు అని చెప్పినాము. 5 నిమిషాలకు 12 గంటలకు కావాలని అప్పటికప్పుడే మా రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేయాలని చూడడము. అరెస్ట్ చేయకండి, మేము జస్ట్ వినతి పత్రం ఇస్తాము, వినతి పత్రం ఇచ్చిపోతామని మీకు మార్నింగ్ నుంచి చెప్తున్నాము. కావాలని గొడవ క్రియేట్ చేయకండి, మీరు పెద్దది చేయకండి, మేము గొడవ చేసే యూనియన్ కాదు మాది, మేము గొడవలకు దూరంగా ఉండే వాళ్ళము, దయచేసి మీరు గొడవ క్రియేట్ చేయకండి ఎప్పటికప్పుడు మేము చెప్తూనే ఉన్నాము. అయినా కావాల్సుకొని వాంటెడ్లీ వాళ్ళు మీరు విజువల్స్లో చూడవచ్చు ఎన్నోసార్లు మేము పట్టుకున్న ఫ్లెక్సీని దొక్కారు, మా దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం. అంటే ఇప్పుడు జెంట్స్ పోలీసులు మేము దాడి చేశారా లేకుంటే మహిళా పోలీసులు మిమ్మల్ని టార్చర్ చేశారా? జెంట్స్ ఇంకా చూపించని ప్లేస్లు ఉన్నాయి, మొబైల్లో ఉన్నాయి. అసలు చాలా ఘోరాతి ఘోరం. మహిళలు చాలా తక్కువ ఉన్నారు, పురుషులు నన్ను లాక్కెళ్ళడం మీరు చూడొచ్చు విజువల్స్లో. కొంతమందిని సంతోష అసలు నేను పడిపోయానంట. పడిపోయిన తర్వాత ఈ హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత 1 అవర్కో ఏమో నేను స్పృహలోకి వచ్చాను. స్పృహలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అసలు ట్రీట్మెంట్ లేకనే నేను నైట్ వెళ్ళిపోయి మళ్ళీ బయట చూయించుకొని ఇప్పుడు వచ్చిన ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ సంతోష ఉస్మానియా హాస్పిటల్లో సంతోష రహీం బేగం ఉన్నారని తెలుసు. సో ఇప్పుడు సంతోష బయటకు వచ్చి ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్నారు. ఓకే, మరి ఆమె పరిస్థితి ఏంది అంటే ఇక్కడ మీకు వచ్చిన తర్వాత మీ ఇద్దరికి ట్రీట్మెంట్ అందిందా లేదా? అసలు నన్ను పట్టించుకోలేదు. కాన్షియన్స్లోకి రాగానే నేను అక్కడ కాన్షియన్స్లోకి రాకముందు ఏం జరిగిందన్నది వీళ్ళందరికీ తెలుసు. నేను కాన్షియన్స్లోకి వచ్చిన తర్వాత లేచి ఇట్లా కూర్చున్న బెడ్ పైన, అప్పుడే నా పక్కన ఇంకో పేషెంట్ని తెచ్చేసారు. జస్ట్ నేను కూర్చున్న సందర్భంలోనే. అక్కడ ఎలా ఉంటారండి, ఇంకా నేను వాష్రూమ్ కని వెళ్ళే తరుణంలోనే అప్పటికే సత్యవతి రాథోడ్ గారు వాళ్ళందరూ వచ్చారు. నేను వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపే అక్కడ ఉన్న రహీం బీని నన్ను స్ట్రక్చర్ పైన నెట్టుకెళ్ళమంటున్నారు ఈసీజీ దగ్గరికి. నేను ఒక పేషెంట్ని, నన్ను స్ట్రక్చర్, నేను వాష్రూమ్కి వెళ్ళాలని నేను లేచి కూర్చుంటే నన్ను స్ట్రక్చర్ పై తీసుకెళ్ళి ఉంటారు కదమ్మా, వార్డ్ బాయ్స్ ఉంటారు. మళ్ళీ మీరు ఏం చేస్తారు తీసుకెళ్ళండి అని మా పైనే ఒత్తిడి చేయడం.
మీరు అటెండర్లు గారా? నేను ఒక పేషెంట్ని, అన్కాన్షియస్ పేషెంట్ని. నేను జస్ట్ అప్పుడే లేచి కూర్చున్నా. వాళ్ళందరికీ తెలుసు నాకు ఏ ట్రీట్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ నాకు ముక్కులో ఏదో పెట్టారంట, అది కూడా నాకు తెలియదు. నిన్నటి నుంచి ఆ పెయిన్ కూడా వస్తుంది నాకు ముక్కులో, ఏం పెట్టారో తెలియదు. నన్ను లేచి కూర్చోగానే ఇట్లా ఆ బెడ్ పైన ఇంకోరు నెయ్యడము అంటే ఎంత నిర్లక్ష్యంగా అంటే వీళ్ళు నటిస్తున్నారు, వీళ్ళకి ఏం కాలేదు, వీళ్ళకి ట్రీట్మెంట్ అవసరం లేదు అన్నారంట అని. ఇక అక్కడి నుంచి ఇక నాకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు బెడ్ ఇవ్వకపోవడమే నేను అక్కడనే చాలా బాగాలేదు పరిస్థితి ఇక్కడ అని చెప్పేసి నేను నైట్ అందుకే వెళ్ళిపోయాను. ఇక్కడ మరి మీకు బాగా దెబ్బలు తాకినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు రహీం బేగం కావచ్చు, మీకు కావచ్చు, ఇంకా పలువురు కొంతమంది కాళ్ళు గిడ ఇక్కడ బండ్లు పెట్టే సమయంలో వాళ్ళు డోర్ వేయడం ద్వారా చాలా ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. అది వాస్తవమా? మరి మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి? అందులో నేను ఒకదాన్ని. నేనైతే అన్కాన్షియస్లో ఉన్నాను. ఆ తరుణంలో మా కాళ్ళు సగం బయటనే ఉన్నాయి. ఆ తరుణంలోనే డోర్ వేయాలని చెప్పి అక్క వాళ్ళ కొందరు చీరల కొంగులు అవన్నీ ఉండగానే అక్కడ ఉన్న అధికారులు డోర్ వేయాలని చూశారు. వీళ్ళకి తెలుసండి అది అక్కడ జరిగింది. డోర్ వేయాలని చూసే తరుణంలో అక్క తట్టుకోలేక భరించలేక అక్క జస్ట్ ఆపండి అని ఎంత చెప్పినా వినకపోతే ఇట్లా అన్నదంట. దాన్ని పెద్ద సినిమా క్రియేట్ చేసిర్రు అక్కడ. కానీ ఇక్కడ మా కాళ్ళ పరిస్థితి ఏంది, ఆమె తట్టుకోలేక ఆపండి ఆపండి కాళ్ళున్నాయి అని మొత్తుకుంటున్నా వినకుండా అత్యుత్సాహంతో డోర్ వేయాలనే ప్రయత్నంలో చేస్తూ ఉంటే చేసిర్రంట. చేస్తే అప్పుడు తట్టుకోలేక అక్క వెంటనే ఆపండి అని ఇట్లా నెట్టవేయడం జరిగిందంట. ఆ నెట్టి వేసిన సందర్భంలో మీరు విజువల్స్ చూడొచ్చు. నేను లేసాక చూశాను. ఆ అక్కని ఎగిరెగిరి కొట్టిరు. అక్కడ బాధ తట్టుకోలేక అక్క కాలుంది మా కాళ్ళు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆపమంటే ఆపట్లేరన్న ఉద్దేశంతో ఆమె బాధ తట్టుకోలేక ఇట్లా అన్న పాపానికి అక్కడున్న సిఐ గారో ఎస్ఐ గారో మరి సంథింగ్ ఎవరో తను కొట్టడము, చీర లాగడము, చేయబట్టి లాగడము, డీసీఎంలో ఉన్న పర్సన్ కింది నుంచి ఎగిరెగిరి కొట్టడము అవన్నీ చేయడం జరిగిందంట. అక్కడ చాలా ఘోరాతి ఘోరం. అసలు చాలా దౌర్భాగ్యం ఇటువంటి పరిస్థితి. మేము వాళ్ళని అడగలేదండి. ఇప్పటి వరకు మీకు చాలా గంటల సమయం అవుతుంది, ఒక రోజు దగ్గరికి అవుతుంది మీరు హాస్పిటల్కి వచ్చి. ఇప్పటి వరకు మరి మీకు ట్రీట్మెంట్ జరిగిందా? నీకు కావచ్చు, రహీం బేగం కావచ్చు, ఇక్కడ ట్రీట్మెంట్ ఏమైనా జరుగుతుంది? నాకైతే నేను నిన్న సాయంత్రం మాత్రము నేను రహీం బీతోనే ఉన్నా. సరే నేను కాన్షియన్స్లోకి వచ్చిన, నేను తర్వాత అయినా చూపించుకుంటా. అమ్మాయి పరిస్థితి మరీ ఘోరంగా ఉందని చెప్పేసి నేను ఒక రాష్ట్ర అధ్యక్షురాలిని. ఆమె పరిస్థితి ఏందన్నది నాకు తనకు ఇక్కడ ఇదంతా లెఫ్ట్ సైడ్ బాగా పెయిన్ వస్తుంది అంటుంది. ఇప్పటికీ కూడా షివరింగ్ వస్తుంది, తన కాలు మర్చుకోలేకపోతుంది. ఇదంతా పెయిన్, టచ్ చేస్తే పెయిన్ అంటుంది. ఇప్పటివరకు నేను తన పక్కనే ఉన్నా. అసలు కూర్చోలేకపోతుంది తను ఇప్పటికి కూడా. మొత్తం అసలు ఏం జరిగిందో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు చేశారు కాకపోతే బట్ అక్కడ జరిగిన ఆ విజువల్స్ చూస్తే అమ్మాయిని మొత్తం కుదిపేశారు. అక్కడ అమ్మాయినే కాదు ఆశాలను అందరినీ నిన్న చాలా వరకు కుదిపేశారు. తనకి, నాకు, ఇంకొక నలుగురికి మాత్రం తీవ్రంగా అస్వస్థత పాలయ్యారు. ఆ జరిగిన సందర్భంలో కూడా మాకు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది 12కు 12:10 ఎంతో అయిన 12:10 అయినట్టుంది. కానీ ఇక్కడ మాకు తీసుకొచ్చింది మాత్రం 2:30 2:40 అయిందంట. అంటే అంతసేపు టైం వేస్ట్ చేస్తూ మమ్మల్ని చనిపోతే మా పిల్లల పరిస్థితి ఏంది, మా ఫ్యామిలీ ఎటు పోవాలి? ప్రజల కోసము తెల్లవారి నుంచి సమయంతో పని లేకుండా పనిచేస్తున్నాం మేము. మాకు గౌరవ వేతనం, ఫిక్స్డ్ వేతనం కాదు, మేము ఎంప్లాయీస్ కాదు, వర్కర్లం. అటువంటి ప్రజల కోసం పనిచేసే మమ్మల్ని ఒక ఉద్యోగస్తులం కాకుండా గౌరవ వేతనం లేకుండా పనిచేసే మమ్మల్ని ఈరోజు ఇంత దహనకాండకు గురి చేస్తే మా పిల్లల పరిస్థితి ఏంది, మా ఫ్యామిలీ ఎటు పోవాలి, మేము ఎటు పోవాలి? అసలు మాకు హెల్త్ కార్డు లేదు, ఎక్స్గ్రేషియా లేదు. మేము చనిపోతే ఇన్ని లక్షల మందికి ఆరోగ్య సౌకర్యాలు కల్పించే ఒక అవేర్నెస్ కల్పించే వాళ్లకు మాకేమవుతుందో ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే చనిపోతున్నాం. ఎందుకంటే ఆశా వర్కర్లు పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఒంటరి మహిళలే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అసలు హాస్పిటల్ జనాలకు వైద్య సౌకర్యాల కోసము ఎక్కడికక్కడ వాళ్ళని అవేర్నెస్ కల్పిస్తూ ఎక్కడ వైద్యం అందుతుందో వాళ్ళని పంపిస్తూ అన్ని రకాలుగా చూసుకుని ప్రజల కోసం అనునిత్యం అండగా ఉండే ఆశా వర్కర్కి మాత్రం ఎటువంటి హెల్త్ కార్డు లేదు. ఏ జబ్బుతో చనిపోతుందో, ఎలా చనిపోతుందో కూడా తెలుసుకోకుండానే చనిపోతున్నారు ఈ మధ్య ఆశా అక్క చెల్లెళ్ళు. కాబట్టి మాకు హెల్త్ కార్డు అడుగుతున్నాము మా వైపు నుంచి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిందే మీరు ఇక్కడ అడిగితేనే ఇంత రచ్చ చేస్తున్నారా? ఇక్కడ కొత్త డిమాండ్లు ఏమీ పెట్టలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏం అడిగినామంటే మీరే పెట్టిర్రు మేనిఫెస్టోలో 9,000. మీరు చూడండి కొన్ని విజువల్స్. ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడక్కడ మాట్లాడినవి మేము గతంలో స్ట్రైక్ చేసినప్పుడు మీరు చూడండి, మేము చెప్పము, మీకు అన్ని ఐడియా ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు అనంటే ఖచ్చితంగా వీళ్ళకు 9,000 ఏం సరిపోతాయి, 20-30 వేలు ఇచ్చినా తక్కువే అన్నారు.
వాళ్ళకై వాళ్ళే ఈ 9,000 సరిపోవు, 18,000 చేయాలి, వర్కర్లని ఉద్యోగస్తులుగా గుర్తించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి అన్నారు. వాళ్ళకై వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిర్రు 18,000 ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తామని. వాళ్ళు అడిగిన వాటి మీదనే నిన్న అసెంబ్లీ సమావేశాలు కాబట్టి మీడియా ద్వారా బయటికి రావాలి, ఈ విషయము త్వరగా అసెంబ్లీలో మా గురించి చర్చ రావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో డిమాండ్లనే మేము ఆ రిప్రజెంటేషన్ రూపకంలో ఇవ్వాలని చెప్పి అక్కడికి వచ్చింది. అంతే జరిగింది. అది మేము కొత్త డిమాండ్లు ఏవి పెట్టలేదు. అసలు మేము చెప్పామండి, అక్కడ 12 గంటలకు ఎగ్జాక్ట్గా మేము లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాము, 12 గంటల వరకు ఓపిక పట్టండి అని చెప్పినాం. కానీ 4 నిమిషాల ముందు 5 నిమిషాల ముందే ఇంత దహనకాండ స్టార్ట్ చేశారు. వాంటెడ్లీ చేయడం జరిగింది అక్కడ.